అందరికీ నమస్కారం. ఈ కార్తీక మాసంలో పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. మీరు మొదటిసారి మా వైఏ భక్తి ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం ప్రారంభం అక్టోబర్ 22, 2025 బుధవారం ప్రారంభమవుతుంది. ముగింపు నవంబర్ 20, 2025 గురువారం ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ఈ కార్తీక మాసంలో ముఖ్యమైన కార్తీక సోమవారాలు అక్టోబర్ 27, నవంబర్ 3, నవంబర్ 10, నవంబర్ 17. ఈ 4 సోమవారాలు అతి ముఖ్యమైన కార్తీక సోమవారాలు. ఈ కార్తీక సోమవారాల్లో తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి. కార్తీక సోమవారాల్లో శివుడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. ప్రత్యేకమైన పూజలు, ఉపవాసాలు చేసుకోవాలి. ఈ కార్తీక సోమవారాల్లో దానం చేయడం వలన ఆ శివయ్య అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. ఉపవాసం ఏ విధంగా చేయాలి? ఉపవాసం అంటే రోజంతా తినకుండా ఉండడం కాదు. ఉదయం నుండి సాయంత్రం వరకు తినకుండా ఉండి సూర్యాస్తమయం అయిన తరువాత తినొచ్చు. ఇలా ప్రతి కార్తీక సోమవారం చేసుకోండి. ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఏ సమయంలో దీపారాధన చేసుకోవాలి? నిత్యం దీపారాధన చేసుకోవాలి. దీపారాధనలో ఖచ్చితంగా నువ్వుల నూనె మాత్రమే వాడాలి. రోజంతా దీపం వెలుగుతూనే ఉండాలి. అర్ధరాత్రి వరకు దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. ప్రతిరోజు సూర్యాస్తమయం అయిన వెంటనే ఇంటి ముందు దీపం వెలిగించుకోవాలి. అలాగే తులసి కోట ముందు దీపారాధన చేసుకోవాలి. ముఖ్యంగా దశమి, ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి దీపం పెట్టడం వలన సకల పాపాలు పోయి శివయ్య, విష్ణు, లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు. ఈ కార్తీక మాసంలో పూజ అనంతరం శుభప్రదమైన ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు వంటివి తినాలి. తినకూడనివి మాంసాహారం, ఉల్లిగడ్డలు, వెల్లుల్లి వంటివి తినకూడదు. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు శివుడు, విష్ణు, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు, మంత్రాలు చదవండి లేదా వినండి. ముఖ్యంగా ప్రతిరోజు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు వినండి లేదా చదవండి. అలాగే ఓం నమః విష్ణుయే అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి లేదా వినండి. పూజా విధానం: ప్రతిరోజు తెల్లవారుజామున 4 నుండి 5 మధ్యలో లేచి చన్నీళ్లతో స్నానం చేసి శుభప్రదమైన దుస్తులను వేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. స్త్రీలు తప్పకుండా చేతి నిండా గాజులు, కాళ్ళకి పసుపు, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. జడ అల్లుకోవడం లేదా ముడి వేసుకోవడం చేయాలి. పూజ గది ముందు ముగ్గు వేసుకుని దీపం పెట్టుకోవాలి. పూలతో పూజించి నైవేద్యాలను సమర్పించి ఇల్లంతా ధూపం వేసి చివరిగా హారతిచ్చి పూజని ముగించుకోవాలి. కల్మషం లేని మనసుతో చిరునవ్వుతో పూజించుకోవాలి. ఆ శివయ్య, విష్ణు, లక్ష్మీదేవి చల్లని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. ఈ కార్తీక మాసంలో పూజ ఈ విధంగా చేసుకోండి. ఆ శివయ్య, విష్ణు, లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శివయ్య అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.